హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి వరంగల్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది వరంగల్ స్టేషన్ న్యూ మాడిఫికేషన్ చేసినది. ఇక్కడ నుంచి మేము ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు. ఇక్కడ నుంచి ప్రజెంట్ మేము ఫస్ట్ అయితే కేరళకి వెళ్తున్నాము. కేరళ అంటే ఎర్నాకుళం స్టేషన్కి. టైం వచ్చేసి అరౌండ్ 8 అవుతుంది. మేము ఇక్కడ నుంచి ప్రజెంట్ ఫస్ట్ కేరళ ఎక్స్ప్రెస్ని చూస్తున్నాం. అప్పటి నుంచి ఇంకా రావట్లేదు. 8:30 వరకు వస్తుందని చెప్తుంది. ఇంకో 20 మినిట్స్ అయితే ఉంది. ఇది వరంగల్ స్టేషన్. ఇక్కడ మొత్తం టోటల్ 4 ప్లాట్ఫామ్స్. విజయవాడ వెళ్ళేది ఎప్పుడైనా ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంది. దానికోసమే చూస్తున్నాము. ట్రైన్ వచ్చింది, ఆల్రెడీ ఎక్కేసినాము. సీట్స్ బెర్త్ చూసుకున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడలో ఫుడ్ తీసుకుందామని అనుకుంటున్నాము. వీళ్ళకి నిద్ర వస్తుంది అంటే ఇక నేను ఒక్కడనే వీడియో చేసుకుంటా పోతా ఉన్నా. ఆల్రెడీ విజయవాడ కూడా ఎంటర్ అయిపోయినాము నిద్రలోనే. విజయవాడ హౌ మెనీ మెంబర్స్ అంటే ఎందరి మందికి తెలుసు విజయవాడ అనేది మన తెలుగు స్టేట్స్లో ఒక బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అనేది. ఇక్కడ టోటల్ నాకు తెలిసి అరౌండ్ 10 to 12 ప్లాట్ఫామ్స్ ఏమో ఉంటాయి. మా ప్లాట్ఫామ్ ఎక్కడ వస్తుందో కూడా తెలీదు. వచ్చి చాలా డేస్ అయింది విజయవాడకి. ఇక్కడైతే ఫుడ్ తీసుకుందామని చూసినాము. ఫుడ్కి వెళ్ళాలంటే చాలా తక్కువ టైం ఆపుతుందని, హాల్టింగ్ టైం చాలా తక్కువ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మేము విజయవాడలో ఉన్నాము. స్టాప్ వచ్చేసాము. చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అరౌండ్ మన వరంగల్ నుండి 1300 కిలోమీటర్ చూపిస్తుంది కేరళకి. మేము నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉండాలి. మార్నింగ్ మళ్ళీ అరౌండ్ రేపు 6 వరకు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మార్నింగ్ అయిపోయింది. మేము లేచేసరికి నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము. పడుకున్నాం కదా. ఎక్కడున్నామో చూస్తే కట్పాడి జంక్షన్ అని చూపించింది. ఇది కట్పాడి జంక్షన్ అనేది మన ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుంది. టిఫిన్ చేసుకుందామని చూస్తే ఇక్కడ దొరకట్లేదు. సరే తీసుకుందామని అటు ఇటు చూస్తుంటే ఒక దగ్గర తీసుకున్నాము. చూస్తే ఇడ్లీలు బాగానే ఉన్నాయి, కానీ అందులో ఒక చిన్న చట్నీ ఇచ్చిండు. ఒక వడ కూడా కాదు, అదొక మైసూర్ బజ్జీ లెక్క ఉంది. ఇక అలానే స్పాంజ్ ఇడ్లీలను తినేసినాము. ప్రజెంట్ వచ్చేసి ఎరోడ్ జంక్షన్లో ఉన్నాము మేము. ఇక్కడ నుండి కోయంబత్తూర్ రోడ్లో కేరళకి వెళ్ళాలి. అరౌండ్ నిన్న ఈవినింగ్ 6 స్టార్ట్ అయినా మేమైతే. స్టార్ట్ అయితే ఇవాళ 24 అవర్స్ జర్నీ. 1200 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది మనకి. నెక్స్ట్ కోయంబత్తూర్ అంటే మీకు తెలుసు కదా, ఈషా ఆదియోగి సెంటర్. నెక్స్ట్ మహాశివరాత్రి ఇక్కడ బాగా జరుగుతుంది. కోయంబత్తూర్ అంటే కోయంబత్తూర్ కాదు, కోయంబత్తూర్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఈషా సెంటర్, ఆదియోగి సెంటర్ కానీ. ఇక్కడ నుంచి అయితే ప్రజెంట్ మనం ఎర్నాకుళం వెళ్ళినాక మళ్ళీ మాట్లాడుకున్నాం. చలో రైట్. మేము ప్రజెంట్ సేలం జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇంకా 5-6 అవర్స్ ఉన్నది జర్నీ. టోటల్ మేము ఎర్నాకుళం పోయేసరికి 6 అవుతుంది అని చెప్పిస్తుంది. ప్రజెంట్ 11:30 అవుతుంది. సేలం డివిజనే. సేలం దాటినాము, ఎరోడ్ దాటినాము. ఇప్పుడు ఇది కూడా నెక్స్ట్ అయితే అది స్టేషన్ అని పెద్దదే స్టేషన్ అది. నెక్స్ట్ కోయంబత్తూర్ కూడా పెద్ద. ప్రజెంట్ మేము వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్లో ఉన్నాము. న్యూఢిల్లీ టు ఈ త్రివేంద్రము. ఇది నేను ఆల్రెడీ ఎక్కేసిన. ఇంతకుముందు కన్యాకుమారి ట్రిప్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన, కానీ ఇప్పుడు అంత బాగాలేదు, నచ్చట్లేదు ఇంకో కొద్దిగా. వెల్కమ్ గైస్. ప్రజెంట్ మేము తిరుపూర్లో ఉన్నాము. ఇంకా 4 అవర్స్ పడుతుంది మేము ఎర్నాకుళం పోయేసరికి. టైం అయితే 2 అవుతుంది. లంచ్ చేయాలి. మార్నింగ్ కట్పాడి జంక్షన్లో టిఫిన్ చేసినామని అది బాగాలేదు. అంత ఎట్లా అంటే ఇడ్లీ తీసుకున్నామని, అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్సే, బట్ కొద్దిగా మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో అంది తీసుకున్నామని నచ్చలేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి ఇది కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. మీకు తెలుసు కదా, ఈషా ఆదియోగి సెంటర్ రావాలంటే ఇక్కడ నుంచే వెళ్ళాలి. మనకు ఆపోజిట్లో కనిపించేది వందే భారత్, అది ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వస్తుంది. మీరు ఆల్రెడీ ఎరోడ్ జంక్షన్లో చూస్తుంటారు. అది
మీరు ఇక్కడికి ఎప్పుడు ప్రతిరోజు డైలీ అంటే గుర్తులేదు, కానీ కోయంబత్తూర్ జంక్షన్ అనేది చాలా పెద్దది తమిళనాడులో. ఇది బార్డర్ మళ్ళీ కేరళకి, మనకి ఇంతకుముందు లాస్ట్లో ఆంధ్ర బార్డర్ కట్పాడి వెళ్ళాను. మళ్ళీ తమిళనాడు సైడ్ నుంచి కేరళకి వెళ్ళాలంటే కోయంబత్తూర్ని జంక్షన్ దాటుకొని వెళ్ళాలి. 18 అవర్స్ నుంచి జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాము అటు ఇటు. కేరళ తమిళనాడు బార్డర్లో చూపిస్తుంది ప్రజెంట్ లొకేషన్. ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు. ట్రైన్లో జర్నీ చేస్తుంటే మెయిన్గా ఈ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ ఉన్నా, చైర్ కార్లో ఉన్నా, జనరల్లో ఉన్నా. మేము ప్రజెంట్ రూమ్ అవైలబిలిటీ కోసం చూస్తూ ఉంటే రావట్లేదు. నార్మల్ హాస్టల్స్ యాప్స్ ఉంటాయి కదా, అందులో చూస్తూ ఉన్నా రూమ్స్ అవైలబిలిటీ కోసం. సో లోకల్స్ దొరుకుతాయని చెప్తున్నారు, చూద్దాం. వెళ్ళినాక కొచ్చి ఉంటుంది, ఎర్నాకుళం టౌన్లో దిగినాక చూద్దాం మళ్ళీ. చూసుకోలేదు, మేము పడుకొని లేచేసరికి ఆల్రెడీ కేరళకి ఎంటర్ అయిపోయినామనే జియోలో కూడా మెసేజ్ వచ్చింది. ఇంకా నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏం స్టేషన్లో నెక్స్ట్ వచ్చేది. సరే ఇప్పుడైతే చూడండి, ఇక కేరళ అంటే మీకు తెలుసు కదా, ఘాట్ జోన్ కంట్రీ, కొబ్బరితో. నేను కేరళకి రావడం ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం ఇప్పుడు వచ్చా అంటే కన్యాకుమారి వెళ్ళినప్పుడు రిటర్న్లో మళ్ళీ వరంగల్ జర్నీ చేస్తుంటే సేమ్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. అప్పుడు కేరళలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి త్రివేంద్రం నుంచే స్టార్ట్ అయినాము. ఇప్పుడు కానీ మనం ఇప్పుడు త్రివేంద్రం వెళ్ళట్లేదు, ఓన్లీ ఎర్నాకుళం వరకే వెళ్తున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా సూపర్ ఫాస్ట్ రాజధాని లెక్క ఉంటుంది కాబట్టి తొందర వెళ్తామని ఈ ట్రైన్ చూజ్ చేసుకున్నాం మేము. కానీ 24 అవర్స్ నుంచి 28 అవర్స్ జర్నీ చూపించే వారికి కానీ కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది. అలవాటు అయిపోయింది మరీ జర్నీ, కానీ చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు వస్తుందా అనుకుంటా. ఎర్నాకుళం వచ్చే వరకు ఇలానే ఉండాలి. ఇక లాస్ట్ టైం జర్నీకి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం కేరళ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు టోటల్ ఈ రూట్ మొత్తం నేను నైట్ జర్నీ చేశాను. సో నాకు అంతగా తెలియలేదు. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. కేరళ వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకో లేట్గా తీసుకెళ్తున్నాడు ట్రైన్లో. టైం చూస్తూ ఉంటే చూద్దాం ఏ టైం అవుతుందో. అరౌండ్ 6 వరకు వెళ్తామని చూపిస్తుంది, మళ్ళీ 8 చూపిస్తుంది. 2 అవర్స్ డిలే చూపిస్తుంది. ఈ సిగ్నల్స్ ప్రాబ్లం వల్లనో తెలియట్లేదు. సో కేరళకి ఎంటర్ అయినాం కదా, ఇక్కడ నుంచి మొత్తం మీరు నేచర్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎవరు వెళ్ళినా ఫస్ట్ అంటే మనం అరౌండ్ సికింద్రాబాద్ నుంచి వెళ్ళిన కోయంబత్తూర్ రూట్లో మాత్రము పలక్కడ్ అనే డిస్టిక్ స్టార్ట్ అవుతుంది. పలక్కడ్ డిస్టిక్ నుంచి మీకు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ట్రైన్ మొత్తము గ్రీనరీ ఎక్కడ చూడండి మొత్తం మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నది పలక్కడ్ జంక్షను. వెల్కమ్ టు పలక్కడ్. ఫుడ్ అయిపోయింది, మళ్ళీ ఆకలి అవుతున్నా నేను తీసుకొని వస్తున్నాను. పేపర్ బోట్ చిప్స్ ఇంకెంత మనమైతే పలక్కడ్ డిస్టిక్. నెక్స్ట్ వచ్చేది మనకి ఎర్నాకుళమే. అంటే మధ్యలో చిన్న ఉంటుంది. ఈ స్టేషన్ అయితే అన్నిటికంటే బాగా నచ్చింది నాకైతే. చాలా నీట్గా పాత ఓల్డెస్ట్గా మోడల్ ఉన్నా కానీ చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని తీసుకున్నాము.
లోపల పోయినాం కానీ ట్రైన్ తొందరగా స్టార్ట్ అయింది. ఇక్కడ ఏ రోడ్లో చాలాసేపు ఆగింది. వీఆర్ ఎంటరింగ్ టు ద ఎర్నాకుళం టౌన్ స్టేషన్. మనకి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా ఎర్నాకుళం అండ్ కొచ్చి అనేది సేమ్ హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్క. ప్రజెంట్ మనం ఎర్నాకుళం టౌన్లో దిగేసి అక్కడ నుంచి రూమ్కి చెక్ ఇన్ కావాలి. చాలామందికి డిఫరెన్స్ అనిపిస్తుంది ఎర్నాకుళం ఎక్కడ, మళ్ళీ కొచ్చికి ఎలా వెళ్ళాలని. రెండు సేమ్ సిటీసే, అరౌండ్ 5 కిలోమీటర్స్ చేంజ్, 10 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది అంతే. ఇక్కడ ట్రైన్కి వచ్చే వాళ్ళు మాత్రం ఎర్నాకుళం టౌన్లో ఎర్నాకుళం అయినా అల్వాల్ అయినా దిగొచ్చు. అల్వా అనేది కూడా ఒక మనకి ఒక పెద్ద స్టేషనే ఎర్నాకుళం సైడ్కి. మనం ఇంకా ట్రైన్స్లో వెళ్తుంది. వచ్చేసినాం మనం ఎర్నాకుళం టౌన్. దిగేద్దాము ఇక్కడ నుంచి. చలో చలో. రీచ్ అయినాం మేము ఈవినింగ్ 7 o'clock అయింది. రూమ్ నుంచి మళ్ళీ రేపు ఏంటనేది దిగుతాం. ఫస్ట్ అయితే జటాయు అనే ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం రేపు. అలాగే అలగ్వి కూడా అనుకుంటున్నాం. ఇంకా ప్లాన్స్ ఏం ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే 24 hours చేయాలి. మినిమం 300 kilometers వచ్చినాం. 1 day మొత్తం జర్నీ అవుతుంది. మాకు రెస్ట్ లేదు. సో రెస్ట్ తీసుకొని రేపు ఏంటనేది చెప్తాను. చాలా మీకు రూమ్స్ కోసం వెతికినా అని ట్రైన్లో చూపించిన కదా, ఆ రూమ్ లొకేషన్ కోసం తిరుగుతూ ఉన్నాము. ఇది కొచ్చి మున్సిపాలిటీ కార్పొరేషన్ది బిల్డింగ్. రూమ్ లొకేషన్ డిఫరెంట్గా చూపిస్తుంది. కేరళ సిటీ బస్సెస్ కూడా చాలానే ఉన్నాయి. పైన మీకు సైడ్కి కనిపించేది కేరళ మెట్రో. వాటర్ మెట్రో సపరేట్ ఉంటుంది. మళ్ళీ ఆ రూమ్ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. కాల్ చేసినాము, ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ లిఫ్ట్ చేశాడు, రమ్మన్నాడు. సో మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. రోడ్ క్రాస్ చేసినాము. ఫస్ట్ వేరే సైడ్ చూపించింది, చూద్దాం ఎలా ఉంటుందో రూమ్ అనేది. కేరళలో మాత్రం టోటల్ మలయాళంలోనే ఉన్నాయి అన్ని నేమ్స్ వచ్చేసి. బస్సెస్ నేమ్ అయితే వన్ 107. రూమ్ అయితే తీసుకున్నాము. మాకు 1500 పడింది 3 మెంబర్స్కి. చెక్-ఇన్ అయితే చేసినాం. 12 hours, ఎక్కడైనా 12 hours ఉంటుంది. రేపు మార్నింగ్ మళ్ళీ 7 o'clock వరకు చెక్అవుట్ చేయాలి. ప్రజెంట్ అయితే రూమ్ ఓకే, మరీ అంత బ్యాడ్ ఏం కాదు. నాకైతే నచ్చిందని తీసుకున్నాము. సైడ్ వ్యూయింగ్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకొని బయటకు వెళ్ళి డిన్నర్ చేసేసి వచ్చి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి మీకు ఏమనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. కేరళ సెంటర్లో తిరుగుతూ ఉన్నాము అటు ఇటు ఫుడ్ కోసం, అంటే లోకల్ ఫుడ్ కోసం తిరుగుతూ ఉన్నాము. మాకు కొన్ని కావాలనుకుంటే సూపర్ మార్కెట్ కోసం చూస్తే ఒక దగ్గర లాస్ట్కి దొరికింది. సూపర్ మార్కెట్కి వచ్చి రేపు మళ్ళీ జర్నీ చేయాలి కదా, దానికోసం తీసుకుంటున్నాం కొన్ని. గైస్ ఫుడ్ అయితే వచ్చింది. బిర్యానీ ఆర్డర్ చేసినాం కానీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే తీసుకోవాలి. ఏమొచ్చిందో చూద్దాం. లైమ్ జ్యూసా? నువ్వే పెట్టినావా? అవునా? అందుకే నైస్. మాకు లైమ్ జ్యూస్. చికెన్ బిర్యానీ చూడండి ఎట్లుందో.
జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇలా వచ్చింది. ఇందులో లెమన్ చట్నీ ఎందుకు ఇచ్చిండో అర్థం అవ్వట్లేదు. సలాడ్ చూడండి ఇంకా ఎలా ఉందో. ఓకే, ఫుడ్ అంటే ఇక తినాలి అంతే, అది రైస్ కాబట్టి మన సైడ్ లాంటిది ఉండదు. చలో బాయ్.